వ్యవసాయ పంటలు కాదని చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటల్ని ఎంచుకొని సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా ఎకరంలో వక్కలో అంతర పంటగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి దిగుబడులు పొందుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆరోగ్యపరమైన లాభాలు ఉండటం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీనినే ఆసరాగా చేసుకుని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు నవీన్ కుమార్ గతేడాది ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేశారు. అంతర పంటగా వక్కను నాటారు. అయితే ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి దిగుబడులు పొందుతున్నారు. వక్క నుండి మరో 2 ఏళ్ల తరువాత గాని దిగుబడులు రావు. అయితే ఈ రైతు పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులను వాడటం లేదు. కేవలం ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నారు. వచ్చిన పంటను స్థానికంగానే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో 1 ఎకరం డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నామండి. అంతర పంటగా దీంట్లో వక్క పెట్టాము. వక్క ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే డ్రాగన్ ఫ్రూట్లో మన ఏరియాకి ఎక్కువ వేసవకాలం మట్టలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎండ హీట్ తట్టుకోవడం కోసం షేడ్ నెట్ కట్టాలి. నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి అదే ఏ కొబ్బరో చేస్తే మళ్ళీ ఆ మట్టలు అవి పడి ఈ స్టమ్స్ అవి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా ఆలోచించి వక్క పెట్టడం జరిగింది. ఈ వక్క వల్ల ఉపయోగం ఏంటంటే ఈ వక్క నుంచి కూడా మనం షేడ్ వేసే పని లేకుండా వక్క నుంచి కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక 1 ఇయర్ ఆగేటప్పటికి వక్క నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అదే కాకుండా ఈ 1 ఇయర్ ఆగిన తర్వాత కింద మిరియం కూడా పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఎట్లా ఉంటుంది అనే దానికోసం నేను ప్రస్తుతానికి 1 ఎకరం మాత్రమే ఇట్లా చేస్తున్నాను. ఇది కూడా ఆర్గానిక్ పద్ధతిలో అంటే మల్చింగు, జీవామృతాలు, వేప గింజల కషాయం ఇవి వాడుకుంటూనే కెమికల్ అనేది వాడుకోకుండా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతిలో మేము దీన్ని పండించడం జరుగుతుంది. నేను 8x8 గ్యాప్లో పెట్టానండి. ఒక స్తంభానికి వచ్చి 4 మొక్కలు పెట్టామండి. స్తంభానికి 8 అడుగుల గ్యాప్ వస్తుంది. వక్కకి 8 అడుగుల గ్యాప్ వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్కి వక్కకి వచ్చేటప్పటికి 4 అడుగుల గ్యాప్ వస్తుంది. ఈ రకంగా నేను ప్లాన్ చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ కూడా కింద పెట్టితే మనం మల్చింగ్ చేసేటప్పుడు కలుపు తీసేటప్పుడు దాని మీద పడి అదంతా డ్యామేజ్ అవుతుందని చెప్పి డిఫరెంట్గా ఆలోచించి పైన ఏదైతే ఈ డ్రాగన్ ఫ్రూట్కి మనం బిళ్ళలు వేస్తామో ఆ బిళ్ళల మీద వేసి దాన్ని చేసి దాని ద్వారాగానే ఆ డ్రిప్ ద్వారాగానే జీవామృతం అనేది కూడా ఎక్కించడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకి మేము చేసిన ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పొచ్చు. ఈ రకం వచ్చేటప్పటికి విత్తనం పేరు సియాన్ అమెరికన్ బ్యూటీ. ఇది కేజీకి వచ్చి 4-5 అట్లా తూగుతాయి. మేము విత్తనం వచ్చేటప్పటికి సొంతగా ఎక్కడికో బయటికి వెళ్ళిన దగ్గర ఒక పెద్ద ఆయన దగ్గర ఆయన ట్రైల్ వేసాడు. ఆ విత్తనం చూసి బాగుందని చెప్పి మేమే తీసుకొచ్చి ముందు ఒక 10 స్తంభాలకి ట్రైల్ వేసి అవి కాసిన తర్వాత ఆ విత్తనాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుని మేమే సొంతగా డెవలప్ చేసుకుని దీన్ని చేయటం జరిగింది. తర్వాత దీంట్లో కూడా విపత్తులు కూడా ఉంటాయి. వాటిని మనం వేసేటప్పుడు క్వాలిటీగా బిళ్ళలు కానీ స్తంభాలు కానీ ఏదైనా సరే క్వాలిటీగా వేసుకుంటే మనకు కొంతకాలం, ఎందుకంటే ఇది 1 సంవత్సరం 6 నెలలు తీసి వేరే దున్నేసుకుని వేరే వ్యవసాయం చేసుకునేది కాదు. దీర్ఘకాలికంగా ఉండే పంట కాబట్టి దీనికి కొంచెం ఏది చేసుకున్నా కూడా స్టాండర్డ్గా కొంచెం తక్కువ ఖర్చుతో ఎక్కువగా లాభం వచ్చేలాగా చూసుకుని స్టాండర్డ్గా పనిముట్లు చేసుకుంటే మనకి కొంతకాలం దీంట్లో ఏ ఇబ్బంది ఉండదు. దీంట్లో ఎక్కువ చీమలు ఉంటాయి. ఈ చీమలకు వచ్చేటప్పటికి మన ఆర్గానిక్ పద్ధతిలో వేప గింజల కషాయం అదే ఎక్కువగా లేదంటే వేప పిండి తెచ్చుకుని 10 కేజీలు డ్రమ్ములో ఊరేసుకుని దాన్నే వడకట్టుకుని స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా వరకు చీమలు అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా వేరే పురుగు మందులు గట్ట ఏం వాడాల్సిన అవసరం గట్ట ఏమీ ఉండదు. మే నెలలో స్టార్ట్ అవుతుందండి పూత. మే నెల నుంచి అంటే నాకు నిరుడు వచ్చినాయి కానీ నిరుడు అంత ఎగ్జాక్ట్గా అయితే నేను రాసుకోలేదు. ఈ సంవత్సరం అయితే ఇప్పటికి ఒక 2 లక్షల దాకా వచ్చినాయి. ఇంకా సగం పంట అయిందని అనుకుంటున్నా. ఇంకో 2 లక్షల వరకు కూడా దీని మీద తీయచ్చు అనేది నా అంచనా. నాకంటే 10 లక్షల వరకు అయిందండి. అంటే అప్పట్లో విత్తనం కూడా కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకున్నాం. స్తంభాలు బయట కొనటం, దాన్ని కట్ చేయటం, ప్రోనింగ్ చేయటం, బిళ్ళలు వేరే తీసుకుని వచ్చి దాన్ని ఫిట్టింగ్ చేయటం, ఈ సోలార్ చుట్టూ ఫినిషింగ్ వేయటం, ఇవన్నీ నాకు ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి. 1.5 సంవత్సరం పడుతుందండి. మొక్క నాటిన కాడి నుంచి మనకు ఆదాయం రావడానికి 1.5 సంవత్సరం పడుతుంది. మొదటి సంవత్సరంలో మీకు స్తంభాలు వేసిన తర్వాత మధ్యలో బెడ్లు కట్టుకుని బంగాళదుంప, వెల్లుల్లి, అల్లం ఇవేమైనా సరే అంతర పంటలో ఆదాయం, ఎందుకంటే అవి 4-5 నెలల్లో వచ్చేస్తుంటాయి. అవి చూసుకుని అవి పెట్టుకుని దాని మీద కూడా కొంత
బర్డెన్ మనకి అంటే మొదటి సంవత్సరం ఆదాయం రాలేదని ఫీలింగ్ లేకుండా కష్టపడగలిగితే అట్లా కూడా చేసుకోవచ్చు. మేము అట్లా చేసాం, సక్సెస్ అయ్యాం. ఒక్క సేమ్ దాంతోపాటే నాట్యమండి. ఇది కూడా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. దీని మీద అయితే ఇంకా ఆదాయం అయితే ప్రస్తుతానికి ఏం రాలా. పవర్ టిల్లర్ ద్వారా మేము కలుపు దున్నటం కానీ, కలుపు నిర్మూలన చేయటం కానీ చేస్తాం. మొక్కల మొదలు ఏదన్నా మిగిలితే అతి తక్కువ మంది కూలోళ్ళతో 2-3తో పీకించేస్తామండి. వాటర్ వారానికి 1 గంట 2 గంటలు చాలు, అంతే, అంతకు మించి బాగా తక్కువ. ఇది ఎడారి పంట లాంటిది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. పెట్టుబడి వచ్చేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్కి ఎకరానికి వచ్చి 7-8 లక్షల దాకా సుమారుగా అవ్వచ్చు. ఒక్క అనేటప్పటికి 3 సంవత్సరాలకు కానీ పంటకు రాదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది 1 సంవత్సరంతో పోయే పంట కాదు. దగ్గరకు 30 సంవత్సరాల వరకు, అంటే నేను 30 సంవత్సరాల అనుభవం లేదు కానీ నేను తీసుకున్న గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుంది, 30 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. అది 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒక్కతో పాటు 3వ సంవత్సరం ఒక్క కాపుకి వస్తుంది. దాంతోపాటు మనం మిరియం కూడా పెట్టుకుంటే అది కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో అది కూడా మనం ఆదాయం తీయొచ్చు. మార్కెట్ వచ్చేటప్పటికి మేము 150 రూపాయలు అమ్ముతున్నానండి ఇంటి దగ్గర. మా ఎకరంలో పండే పంట నేను ఈ రోజు వరకు యాక్చువల్గా మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం నాకు రాలా. ఎందుకంటే మేము ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాం కాబట్టి. మామూలుగా ఉన్న పంటల్లో ఉన్న ఫ్రూట్స్లో ఏట్లకైనా సరే ఒక విటమిన్నే ఉంటుంది అంటారు. దీంట్లో 4 రకాల ఫైబర్ కానీ లేకపోతే వేరే కానీ ఏవైనా సరే 4-5 రకాల పోషకాలు ఉంటాయి. డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్లకు కానీ లేదంటే ఆపరేషన్ సిజేరియన్ చేసిన వాళ్ళకి కానీ కంపల్సరీగా డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టమని చెప్పి అయితే నా దగ్గరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే డాక్టర్లు మా దగ్గరికి ఏదైనా కలిసిన సందర్భాల్లో కూడా మాకైతే ఆ విషయాలు చెప్పారండి. అందులోనూ ఈ కెమికల్ లేనిది అనేటప్పటికి వాళ్ళు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు.